జై శ్రీకృష్ణ. వదతు సంస్కృతం, రోజుకొక్క సంస్కృత పదం. ఈరోజు ఎక్కడికైతే అతను వెళ్తున్నాడో, ఇంతవరకే మామూలుగా ఎక్కడికైతే అనే పదం వస్తుందో మనం వెంటనే అక్కడికి అని మనం ఇంకొక నెక్స్ట్ ఫర్దర్ సెంటెన్స్ ఉంటుంది కదా. ఎత్ర సహ గచ్చతి, ఎత్ర ఎత్ర తత్ర, తత్ర అంటే అక్కడికి. ఎత్ర మామూలుగా ఈ ఎత్ర తత్ర అనేటటువంటిది మన వాంగ్మయంలో శాస్త్రాల్లో చాలా తరచుగా వాడేటటువంటి ఒక పదప్రయోగం. ఎత్ర ఎత్ర వన్హి తత్ర తత్ర ధూమః. ఎక్కడైతే నిప్పు ఉంటుందో అక్కడ అక్కడ పొగ ఉంటుంది. ఎత్ర ఎత్ర శ్రీరామ కీర్తనం తత్ర తత్ర హనుమత్ అస్తి. ఎక్కడ శ్రీరామచంద్రుడి నామం ఉంటుందో, కీర్తన ఉంటుందో అక్కడ హనుమత్ స్వామి ఉంటారు. ఎత్ర సహ గచ్చతి తత్ర సా గచ్చతి. సా అంటే స్త్రీలింగం, ఆమె. సహ అంటే అతడు. ఎండింగ్లో అంటే 99% ఎండింగ్లో విసర్గ ఉన్నాయని పుంలింగ శబ్దాలు ఉంటాయి, దీర్ఘం ఉండేటటువంటివన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, ఎత్ర సహ గచ్చతి, ఎక్కడికైతే అతను వెళ్తున్నాడో, తత్ర సా గచ్చతి, అక్కడికి ఆమె కూడా వెళ్తుంది. ఇదొక ప్రయోగం అనమాట. సో ఎత్ర తత్ర సహ సా గచ్చతి, ఈ 3 రకాల శబ్దాలని కూడా బాగా ఉపయోగిద్దాం. చాలా సంతోషం. అందరూ కూడా, అందరూ కాదు, కొందరు ఆ పదాలని తిరిగి రిపీట్ చేస్తూ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నారు. సో చూడడమే కాకుండా, లైక్ చేయడమే కాకుండా, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయడమే కాకుండా ఇంట్లో కూడా మాట్లాడుతూ ఉండి, అది కూడా మేము ఇంట్లో ప్రయోగం మొదలుపెట్టాము. ఒక్కరితోటి కనీసం ఎవరైతే కాస్త ఇలాంటి ఆసక్తి ఉంటుందో, లేకపోయినా కలగజేసి మనం మన దారిలోకి తెచ్చుకోవాలి, సంస్కృత దారిలోకి తేవాలి. చాలా సరదాగా ఉంటుంది. కొత్త కొత్త భాషా పదాలు ఇంట్లో ప్రయోగం చేస్తుంటే చాలా తృప్తిగా ఉంటుంది. అది కూడా దైవ భాష, అన్ని భాషలకి మాతృభాష అయినటువంటి సంస్కృతం మనం మాట్లాడేస్తున్నామంటే ఆ ఉండేటటువంటి ఆ ఆనందమే వేరు కదా. అందుకని తప్పకుండా మనం మాట్లాడదాం, ఆ ఆనందాన్ని అందరం కలిపి పంచుకుందాం. అంటే అదే మీకు చెప్పినట్లుగా చెబుతుంటా, కానీ మీ మనసులోని ఆ ఫీలింగ్, ఆ ఆనందం తెలియాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తేనే నాకు కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా సంతోషంగా, తృప్తిగా. మనం చేసే పని ఊరికే ఫోన్కి చెప్పడం లేదు, చాలా మందికి చెప్తున్నాము, వాళ్ళు ఆచరిస్తున్నారు, వింటున్నారు అని అర్థమయ్యి ప్రత్యక్షంగా ఆనందం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా దాన్నంటే లైక్ చేయాలంటండి. లైక్ చేస్తే ఏమిటో నాకు తెలియదు, ఇదంతా టెక్నికల్ పార్ట్ కదా. లైక్ ఎప్పుడైతే మనం వీడియోకి లైక్ చేస్తామో అది ఇంకా చాలామందికి ఆటోమేటిక్గా ఆల్గర్థం అలాగా వెళ్ళిపోతుందట. కాబట్టి మనం ఎక్కువ బాగా ప్రచారం చేయాలి అందరికీ అంటే ఏం చేయాలి? లైక్ చేయాలి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తుండాలి. తప్పకుండా తిరిగి కలుద్దాం. వదతు సంస్కృతం, రోజుకొక్క సంస్కృత పదం. ఎక్కడికైతే అతను వెళ్ళాడో, ఎత్ర సహ గచ్చతి, ఈరోజు శబ్దం అది. జై శ్రీకృష్ణ.